మేడం మేము ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేయించుకున్న తర్వాత టాబ్లెట్స్ ఇస్తారు కదా! ఆ టాబ్లెట్స్‌లో చాలా బ్లడ్ థిన్నర్స్ ఉంటాయి. ఆ బ్లడ్ థిన్నర్స్ వల్ల మాకు ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత అడ్వాంటేజెస్ ఏంటి అని పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. దిస్ ఈస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, వైజాగ్ బ్రాంచ్. అసలు బ్లడ్ థిన్నర్స్ అంటే ఏంటి? తల్లి గర్భసంచిలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెంచే వాటిని బ్లడ్ థిన్నర్స్ అంటారు. ఈ బ్లడ్ థిన్నర్స్ ఓన్లీ యూట్రస్ పైనే యాక్ట్ చేస్తాయా? అలా కాదు. మనం బాడీలో బ్లడ్ థిన్నర్స్ అనేవి ఓరల్ మెడికేషన్స్ వల్ల గానీ, లేదు సబ్‌క్యుటేనియస్ అంటే పొట్టకి ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా బ్లడ్ థిన్నర్స్ ఎళ్ళినప్పుడు బాడీ అంతా బ్లడ్ సర్క్యులేషన్ అనేది, పర్ఫ్యూజన్ అనేది పెరిగే అవకాశం అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో, మెయిన్‌లీ యూట్రస్ పైన ఎలా యాక్ట్ చేస్తాయంటే, కొంతమందిలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గుతుంటుంది. కొంతమందికి ఎందుకు తగ్గుతూ ఉంటుంది అంటే, నరాల్లో బ్లడ్ క్లాట్ అయ్యే సమస్య ఉన్న వాళ్ళకి గానీ, లేదు యూట్రస్ వాస్కులారిటీ సరిగ్గా లేని వాళ్ళకి, ఇదివరకు ఏమన్నా గర్భసంచికి ఆపరేషన్స్ అయినియి అంటే మయోమెక్టమీ, సిజేరియన్, అడినోమయోమెక్టమీ ఇట్లాంటి ప్రొసీజర్స్ అయిన వాళ్ళకి తల్లి గర్భసంచికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తక్కువ ఉంటుందనమాట. వీళ్ళతో పాటు కొంతమందికి నేచురల్‌గానే తక్కువ ఉంటుంది. అంటే గర్భసంచి డిఫరెంట్ పొజిషన్‌లో వంకరగా ఉండడం, అతుకులు ఉండడం మూలంగా గర్భసంచి తిరిగి ఉండడం గానీ, లేదు కొంతమంది పేషెంట్స్‌లో బైలోబ్డ్ యూట్రస్ అంటారు. అంటే ఒక గర్భసంచి ఉండాల్సిన ప్లేస్‌లో 2గా డివైడ్ ఉండడము. ఈ కండిషన్స్ అన్నిట్లో బ్లడ్ సర్క్యులేషన్ అన్ని కొన్ని వేరియేషన్స్ ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసిన పేషెంట్‌కి బ్లడ్ థిన్నర్స్ అనేవి మేము ఎందుకు ఇస్తామంటే, యూట్రైన్ వాస్కులేచర్ అనేది మంచిగా నిలపడానికి బ్లడ్ థిన్నర్స్ యూజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ బ్లడ్ థిన్నర్స్ యూజ్ చేసుకున్న తర్వాత ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత మేము ఈ బ్లడ్ థిన్నర్స్‌ని కొంతమంది పేషెంట్స్‌లో కంటిన్యూ చేస్తాం. అంటే ప్రీవియస్‌గా వాళ్ళకి అబార్షన్ ఏమన్నా అయింది, లేదు ప్రీవియస్‌గా వాళ్ళకి ఏమైనా కండిషన్స్‌లో నరాల్లో బ్లడ్ క్లాట్ అవ్వడం గానీ, హైపర్ టెన్షన్, బీపీ వచ్చిన పేషెంట్స్‌లో గానీ ఈ బ్లడ్ థిన్నర్స్ అనేవి సర్టెన్ జెస్టేషనల్ ఏజ్ అంటే కొంతమందికి 34 వీక్స్ దాకా కూడా కంటిన్యూ చేయడం అనేది జరుగుతుందనమాట. సో, ఈ బ్లడ్ థిన్నర్స్ యూజ్ చేసినప్పుడు మీకేమైనా డౌట్స్ ఉంటే మీ డాక్టర్‌ని కనుక్కోవడం ద్వారా ఎందుకు యూజ్ చేస్తున్నారు, ఏమి అడ్వాంటేజెస్ ఉంటాయని చెప్పేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. థాంక్ యూ యూవర్స్.